హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ దత్ సార్. ఈరోజు మన వీడియోలో కామన్గా ఉపాధ్యాయ అభ్యర్థులందరికీ ఉండే ఒక డౌట్ ఏంటంటే 2025లో వచ్చే నోటిఫికేషన్స్ ఏంటి, ఒకవేళ వస్తే ఏ నోటిఫికేషన్ రావచ్చు, అసలు వస్తాయా రాదా, మేము ప్రిపేర్ అవ్వాలా వద్దా అని చెప్పేసి చాలామంది డౌట్లు అయితే అడుగుతున్నారు. సో అందరికీ ఉండే కామన్ డౌట్ ఇది. సో దీని గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ స్టార్ట్ అయ్యి 4 సంవత్సరాలు అయింది. సో మన ఛానల్ సబ్స్క్రైబర్ రేట్ ఇంకా చాలా తక్కువ ఉంది. సో స్టార్టింగ్లో ఈ వీడియోలు అనేది మా ఊర్లో ఉండి అప్లోడ్ చేయడం జరిగింది. సో అప్పట్లో నెట్ లేక సరే ఏదో రకంగా మరి ఛానల్ ముందుకైతే వచ్చింది. సో ఇంతమంది సపోర్ట్ ద్వారానే మీ యొక్క సపోర్ట్ ఉంటే నేను డెఫినెట్గా ఇంకా ఎన్ని వేల వీడియోలైనా మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. ఉపాధ్యాయ అభ్యర్థులకు సంబంధించిన అర్హత పరీక్షలకు సంబంధించి కానీ, నోటిఫికేషన్ అప్డేట్స్ కానీ, ఇంకా ఏవైనా మీరు కోరుకునే వీడియోలు కావాలనుకుంటే డెఫినెట్గా మన ఛానల్లో వస్తాయి. మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. ఇక టాపిక్లోకి వచ్చినట్లయితే ముందుగా ప్రస్తుతానికి టెట్ పరీక్షలు జరుగుతున్నాయి. ముఖ్యంగా టెట్ పరీక్షలు అయితే జరుగుతున్నాయి. అందులో మరి టెట్ పరీక్షలు కంప్లీట్ అయిన తర్వాత మరి ముందు డిఎస్సి వస్తుందా, మోడల్ స్కూల్ వస్తుందా, కేజీబీవి వస్తుందా, లేదంటే గురుకుల వస్తుందా, ఈ 4 డిపార్ట్మెంట్ల నుంచి మరి నోటిఫికేషన్స్ అయితే అభ్యర్థులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ముందుగా డిఎస్సి గురించి మాట్లాడదాం. సో గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు 5 నుంచి 6,000 పోస్టులు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అయితే మనకు జూలైలో మనకు టెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత దాని మీద ఒక స్పష్టత అయితే వస్తుంది. సో ప్రస్తుతానికి మన రాష్ట్ర బడ్జెట్ అనేది తక్కువగా ఉంది కాబట్టి సో బడ్జెట్ పరిస్థితుల దృష్ట్యా ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్లు వస్తాయా అనే ఒక డౌట్ అయితే ఉంది. చాలామంది ఏమంటున్నారంటే సార్ ఇప్పుడు నోటిఫికేషన్లే రావు, గవర్నమెంట్ లాస్ట్ మూమెంట్లో 2026 కానీ 27 అని, అంటే ఈ ఎలక్షన్ మూమెంట్లోనే నోటిఫికేషన్ చేస్తారు, వేస్తే భారీగా చేస్తారు, అప్పటిదాకా నోటిఫికేషన్ రాదు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే మనం ఏం చేయాలంటే నోటిఫికేషన్ ఖచ్చితంగా రాదు అని అనుకున్న సందర్భంలో సడన్గా నోటిఫికేషన్లు వస్తాయి. ఒక్కొక్కసారి నోటిఫికేషన్ ఎదురు చూస్తూ ఉంటే 7 ఏళ్ళైనా 2 ఏళ్ళైనా నోటిఫికేషన్ రావు. కాబట్టి మనం ఆలోచన విధానం ఎలా ఉండాలంటే ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్ వచ్చినా నేను సిద్ధమే అనే లెక్కలో ఆ కోణంలో మనం ఆలోచిస్తేనే ఎప్పుడైనా నోటిఫికేషన్ ఎదుర్కోగలము. ఎందుకంటే ఇప్పుడు నోటిఫికేషన్ రానప్పుడు మనం ప్రిపేర్ అయ్యి ఉంటేనే బాగుంటుంది. ఒకవేళ ప్రిపేర్ అయ్యి లేక రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తొందరగా ఎగ్జామ్ పెట్టేస్తారు. తొందరగా ఎగ్జామ్ పెట్టినప్పుడు మాకు టైం లేదు అంటారు. టైం అక్కడ లేదు కాదు, టైం అక్కడ అడగద్దు. సో ఇక్కడ టైం ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఈ 2025లో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో నోటిఫికేషన్ అయితే ఇస్తారు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అది భర్తీ అది ఎగ్జామ్ నిర్వహించి రిక్రూట్మెంట్ చేయడానికి కాస్త టైం అయితే తీసుకుంటారు. సో ఏది ఏమైనా నోటిఫికేషన్ 2025లో వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇక తర్వాత గురుకుల నోటిఫికేషన్ విషయానికి వస్తే ఒకవేళ ఈ డిఎస్సి నోటిఫికేషన్ కనుక ఇస్తే గురుకుల నోటిఫికేషన్ రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది. సో ఈ నోటిఫికేషన్ రావాలంటే ఖచ్చితంగా 2026 తర్వాతే మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. సో ఇప్పట్లయితే కష్టమే. సో 3-4 వేల పోస్టులు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక తర్వాత మూడో విషయానికి వచ్చినట్లయితే కేజీబీ విషయానికి వచ్చినట్లయితే అది పర్మనెంట్ కాకుండా ఈ మధ్య కాంట్రాక్చువల్ మరి రిక్రూట్మెంట్స్ అయితే తీసుకుంటున్నారు. ఒకసారి ఎగ్జామ్ రాసిన తర్వాత 2 ఏళ్ల వరకు అగ్రిమెంట్ అయితే ఉంటుంది. 2 ఏళ్లలో వాళ్ళకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు మెరిట్ లిస్ట్ ప్రకారం ప్రాధాన్యత క్రమంలో వాళ్ళకి పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు ఆగస్టు నాటికి మరి 2023లో రిక్రూట్మెంట్ చేసిన వాళ్లకు సో ఆగస్టు వరకు ఛాన్స్ అయితే ఉంటుంది. ఆ తర్వాత మరి నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అట్లీస్ట్ ఒక 2-3 నెలలు అయితే టైం తీసుకుంటారు. సో అది పర్మనెంట్ ఉద్యోగం కాకపోయినా కొంతమంది మహిళలకు కొంత బెనిఫిట్ అయితే ఉంటుంది, ఎంతో కొంత. ఇక తర్వాత విషయానికి వచ్చినట్లయితే మోడల్ స్కూల్ అయితే ఆ మధ్య ఒకసారి 1000 పైగా పోస్టులు ఉన్నాయని చెప్పేసి అనౌన్స్ చేశారు. ఇక నోటిఫికేషన్ ఈ రేపు వస్తుంది మాపు వస్తుంది అన్నట్టే చేశారు తప్ప ఆ నోటిఫికేషన్ గురించి ఇప్పుడు ఊసే లేదు. వాస్తవం చెప్పాలంటే ఈ నోటిఫికేషన్ ఇప్పట్లో వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తలేవు. సో ఈ మధ్య అంటే ఇప్పుడు మనము ఎదురు చూస్తున్నటువంటి ఈ 4 రకాల నోటిఫికేషన్లో డిఎస్సి నోటిఫికేషన్ మీద ఎక్కువ మంది ఆశలు పెట్టుకున్నారు. ఇక్కడ బాధపడే విషయం ఏంటంటే కేవలం 5-6 వేల పోస్టులతో నోటిఫికేషన్ ఇస్తామని అంటున్నారు. సో ఒకవేళ అప్పటికి మరి వేకెన్సీస్ పెరుగుతాయి డెఫినెట్గా. సో ఎప్పుడైనా వేకెన్సీస్ చాలా ఉంటాయి, ప్రభుత్వం మాత్రం కొన్ని మాత్రం రిలీజ్ చేస్తుంది, అన్ని ఖాళీలు ఉన్నట్లే చూపిస్తుంది. ఎక్కువనే ఉంటాయి పోస్టులు అయితే ఎక్కువ ఉంటాయి వేకెన్సీస్, కాకపోతే వాళ్ళ బడ్జెట్కి అనుగుణంగా వాళ్ళు రిక్రూట్ చేస్తారు. మరి ఎన్ని పోస్టులు రిక్రూట్ చేస్తారు అనేది చూడాల్సి ఉంది. సో ఏది ఏమైనా సో ఇంకా
రావాలనుకుంటే జేఎల్ కానీ డిఎల్ కానీ గురుకులాలకి చాలా నోటిఫికేషన్ ఉంటాయి. సో అవన్నీ రాకపోయినా డిఎస్సి అయితే ముందుగా వేసే అవకాశాలు ఉంది. గురుకులు అయితే మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే డెఫినెట్గా కామెంట్లో తెలియజేయండి. సో మన ఛానల్లో ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా అందుబాటులో ఉంది. లాంగ్ టైం ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఆన్లైన్ ఎగ్జామ్స్ అండ్ బుక్స్ అందుబాటులో ఉంటాయి. మరి డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను. సో ఆ నెంబర్కి వాట్సాప్ ద్వారా సంప్రదించండి. పూర్తి వివరాలు మీకు అందిస్తాం. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.